చిరంజీవి అన్న వ్యక్తిని పిలవలేదు ఇక్కడ. సినిమా ఇండస్ట్రీకి ఇచ్చినటువంటి గౌరవం, సినిమా ఇండస్ట్రీకి పంచినటువంటి బాధ్యత. హాలీవుడ్ లాగా ఇవాళ తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో ఏ దేశం నుంచి వచ్చినా సరే ఇక్కడ సినిమా షూటింగ్ ఎందుకు చేసుకోకూడదు అన్నటువంటి ఒక నిర్ణయం తీసుకునే వాతావరణం ఇక్కడ పెరగాలి. హాలీవుడ్ లాగా ఎదగాలి. ఏ భాషకు సంబంధించిన ఏ దేశానికి సంబంధించిన వాళ్ళు వచ్చినా సరే ఈ నగరంలో వాళ్ళు కంఫర్టబుల్గా ఈ సినిమా ఇండస్ట్రీని ఉపయోగించుకోవాలి, మనం ఎదగాలి, వాళ్ళు గుర్తించాలి, మన గౌరవం పెరగాలి. పెరగటం వల్ల ప్రపంచంలో హైదరాబాద్ నగరం యొక్క పరిస్థితి అనూహ్యంగా ఉంటుంది. అలాగే రైజింగ్ తెలంగాణ అన్నదానికి ఇది ఒక ఊతమవుతుంది. సినిమా ఇండస్ట్రీని మనం తేలిగ్గా తీసుకోకూడదు. మేబీ అందులో కొంతమంది తప్పులు చేసిన వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళకి శిక్షలు ఉంటాయి. బట్ సినిమా ఇండస్ట్రీని మొత్తం మనం నెగిటివ్గా చూడకూడదు. కొంతమంది పెద్దలను మనం గనక పక్కన పెట్టుకొని వాళ్ళను ప్రోత్సహించి వాళ్ళ ద్వారా చెప్పించడం వల్ల ప్రజల్లోకి మరింత విషయాన్ని జొప్పించినట్టు అవుతుంది, తెలియజేసినట్టు అవుతుంది అన్న ప్రయత్నం. ఆ ప్రయత్నంలోనే చిరంజీవిని ఇవాళ ఆ సభకి ప్రధాన వక్తగా ఆహ్వానించటం. కానీ కొంతమంది సంకుచితమైనటువంటి ఆలోచనలు చేస్తున్నారు. మళ్ళీ కాంగ్రెస్లోకి చిరంజీవి వెళ్ళబోతున్నారా? మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చిరంజీవిని ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నదా? అలాగే బీజేపీతో పోటీపడి మరీ చిరంజీవిని ఓన్ చేసుకునేటటువంటి ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ సఫలమవుతుందా? అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పదే పదే చిరంజీవిని పొగట్టంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి? రేపు రాబోయే రాజకీయాల్లో చిరంజీవిని కూడా ఇక్కడ ప్రచారకర్తగానా, ప్రధాన భక్తగానా, లేక ప్రధాన నాయకుడిగానా కాంగ్రెస్ పార్టీ ఓన్ చేసుకునేటటువంటి ప్రయత్నంలో ఇలాంటి ప్రధానమైనటువంటి సమావేశాల్లో ఒక సినిమా నటుడిని తీసుకొచ్చి కూర్చోబెట్టడంలో ఉన్న ఆంతర్యం ఏంటి అని కొన్ని సంకుచితమైనటువంటి ప్రశ్నలు రైజ్ చేస్తున్నారు. మేబీ చిరంజీవి ఆ సభలో పాల్గొనడానికి అనర్హుడా? కాదే. చిరంజీవికి ఏమాత్రం సంబంధం లేనటువంటి కాన్సెప్టా? కాదే. ఏ సామాన్యుడికైనా తెలంగాణ ఎదగడం అనే దాంట్లో భాగస్వామ్యం ఉంటుంది. వై నాట్? చిరంజీవి కావచ్చు, అనేక మంది సినిమా నటులు కావచ్చు, ఈ ప్రాంతం నుంచి ముఖ్యంగా తెలంగాణ ప్రాంత ప్రజల కష్టాన్ని కానీ ప్రజలకు సంబంధించిన సంపదను కానీ కొంత ఓన్ చేసుకున్నటువంటి వాళ్ళు వీళ్ళు. ఇక్కడ సంపాదన, ఇక్కడ ఎదుగుదల వీళ్ళు తీసుకున్నది చాలా 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 ఎక్కువ. మరి తిప్పివ్వాలిగా. ఆ ప్రయత్నమే తెలివిగా ఇవాళ రేవంత్ రెడ్డి చిరంజీవితో చేయించేటటువంటి నాంది పలికారు. ఇవాళ సినిమా ఇండస్ట్రీ ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వవలసింది చాలా ఉందని పరోక్షంగా గుర్తు చేసినటువంటి ప్రయత్నమే ఇదని భావిస్తున్నా. చిరంజీవి ఒక్కడిని పిలిచినందువల్ల మిగతా వాళ్ళని నిర్లక్ష్యం చేసినట్టు కాదు, అందరికీ ఒక హెచ్చరిక పంపినట్టు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మీరందరూ నిలబడాల్సిన సమయం ఉన్నది. ఎప్పుడు ఎవరెవరు ఎలా ఏం చేయాలో అన్నటువంటి కార్యాచరణ ఒకటి ఉంటుంది. దాన్ని మీరు ఆచరించాలి. ఆచరించడానికి గుర్తు చేయడమే ఇవాళ చిరంజీవి లాంటి ఒక వివాదరహిత హీరోని తీసుకొచ్చి ఆ సభలో కూర్చోబెట్టి అడ్రస్ చేయించటంలో ఉన్న ఆంతర్యం. ఎస్, రేవంత్ రెడ్డి ఎంత గట్టాడో, ఎంత తెలివిగలవాడో, ఎంత సమర్థుడో, ఒక విషయాన్ని ఎంత సమర్థవంతంగా చెప్పగలిగాడో, ఆ సినిమా ఇండస్ట్రీకి ఎంత పవర్ఫుల్గా ఒక హింట్ ఇచ్చాడో, దానికే ఈ చిరంజీవిని ఆహ్వానించటం అన్నటువంటి నేపథ్యం. అందులో పెద్ద సందేహపడక్కర్లా. ఇక్కడ పార్టీ పరంగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చిరంజీవిని ఓన్ చేసుకుంటుందా అని అంటే మేబీ చేసుకోవచ్చేమో. కానీ పోటీపడి బీజేపీ సొంతం చేసుకోవాలన్నటువంటి ఆలోచన మేబీ చేసుకోగలిగే అవకాశం ఉంటుందేమో. కానీ రాష్ట్రానికో దేశానికో వచ్చినటువంటి నష్టం ఏం లేదు కదా. ఒక నాయకుడు ఏ పార్టీ వైపు వెళ్తాడు అన్నది ఆ నాయకుడి యొక్క సొంత నిర్ణయం. బట్ ఆ నాయకుడు మన పార్టీకో, మన రాజకీయానికో, మనం అధికారం తెచ్చుకోవడానికో ఉపయోగపడతారు అని అంటే మాత్రం ఖచ్చితంగా ఆ పార్టీల యొక్క సొంత నిర్ణయం. కానీ ఇక్కడ నేను అన్నట్టుగా చిరంజీవిని పిలవడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఎక్సలెంట్. చాలా తెలివిగా
రేవంత్ రెడ్డి వ్యవహరించారు. చిరంజీవిని ఆహ్వానించి సినిమా ఇండస్ట్రీకి ఒక బాధ్యత పెంచారు. మీరేదో పారిశ్రామికవేత్తలైతేనే ఇందులో ప్రధానమైనటువంటి బాధ్యత తీసుకోగలిగే అవకాశం ఉంటుంది అన్నటువంటి భ్రమను తీసేశాడు ఆయన. చెప్పులు కుట్టే వాళ్ళ దగ్గర నుంచి చెప్పులు తయారు చేసే పారిశ్రామికవేత్త వరకు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పార్టిసిపేట్ చేసే అవకాశం ఉన్నది అన్నది ఒక అంశమైతే, సినిమా నటులు కదా, భూములు తీసుకున్నాం కదా, సంపద పెరిగిపోయింది కదా, సినిమాలు ఆడుతున్నాయి కదా, మన సినిమా రేట్లు ఎలా పెట్టుకున్నా కుదురుతుంది కదా అని అంటే, ఇక్కడ నా రాష్ట్రంలో కుదరదు, మీరందరూ కష్టపడాల్సిందే అనే ఒక హెచ్చరిక, అలాగే ఒక అలర్టు, ఒక అభ్యర్థన ఎలా తీసుకున్నా సరే సినిమా ఇండస్ట్రీకి మాత్రం బాధ్యత ఉన్నది అన్నది పరోక్షమైనటువంటి సంకేతం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎస్, మీడియా పరంగా కూడా ఆయన చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాన్ని మనందరం పాజిటివ్గా తీసుకొని వెళ్ళి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఇవాళ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి ఎప్పుడు ఎక్కడ మనము తోడ్పాటు అందించగలమో ఆ పని చేయాలని ఆశిస్తూ, ఒక మీడియా పర్సన్గా కూడా భావిస్తూ ముగిస్తూ, నమస్తే, మీ రాజేంద్ర.